అనగా భక్తితో కాదు, దేవుని యొక్క కోరికతో కాదు, ఉపవాసాలు ఎందువల్ల ఉంటున్నాడు? తినడానికి రోజుకి పిడికిడైనా సరే బియ్యం లేక కూడా ఉపవాసాలు ఉండాల్సి వస్తుందట బ్రాహ్మణుడు. అలాంటి బ్రాహ్మణుడు ఒక రోజున కూడా తిండి కొరకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకు భోజనం పెట్టాలి కాబట్టి, తన కోసం కాకపోయినా సరే పిల్లల కోసమైనా భోజనం పెట్టాలి కాబట్టి ఒక భిక్ష ఏటనకు కూడా ఒక పల్లెం ఒక సంచి కూడా పట్టుకొని అలా గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా భిక్షం అడుక్కుంటూ ఉంటున్నారు. అలా ఉండగా ఒక రోజున కూడా రమాసైతే వీర వెంకట సత్యనారాయణ స్వామి కూడా ఒక రోజున కూడా మీద నుండి కూడా చూడగానే ఈ బ్రాహ్మణుడు చూశారు. బ్రాహ్మణుడు చూసి ఈ విధంగా అనుకుంటున్నాడు, ఏమని వేద పండితులతో కూడా ఉన్న ఈ బ్రాహ్మణుడు, వేదమంతా కూడా వచ్చినటువంటి ఈ బ్రాహ్మణుడు ఇంత దరిద్రం పెట్టింది ఏమిటి, భిక్షం ఎత్తుకుంటున్నాడు ఏమిటని చెప్పి కూడా అక్కడ నుండి కూడా ఒక ముసలి బ్రాహ్మణుల వేషం కూడా ఈ నారాయణుడు, ఈ మహావిష్ణువు కూడా ధరించి, సత్యనారాయణ స్వామి ధరించి ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా కూడా వస్తున్నాడు. ముసలి బ్రాహ్మణ రూపంలో కూడా వస్తున్నాడు. ముసలి బ్రాహ్మణుల రూపంలో వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు చూడగా కూడా వేద పండితుడిలా కనిపిస్తున్నావు, కానీ ఈ భిక్షాసనం చేసుకుంటున్నావు ఏమిటి? నువ్వు ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఏదైనా చేసినా సరే నీ దగ్గరికి కూడా భక్తులందరూ కూడా వస్తుంటారు. అలాంటి నువ్వు భిక్ష ఎత్తుకుంటున్నావు ఏమిటి అనగానే, ఏమిటి చేయమంటావు? నా ఇంత దరిద్రంతో కూడి ఉన్నాను, నేను ఎంత కూడా చేసినా కూడా రూపాయి కూడా నాకు లాభం రావట్లేదు, ఏది కూడా చేసినా కూడా అది కూడా కార్యం అంతా కూడా స్వయంగా కూడా ఏవి కూడా జరగట్లేదు, కాబట్టి నా తిండి కోసం కూడా ఈ విధంగా కూడా నేను చేస్తున్నానని చెప్పి కూడా బ్రాహ్మణుడు చెప్పగానే, నీ దరిద్రం అంతా కూడా పోయే ఉపాయం ఒకటి ఉంది, చెప్తాను, సావధానంగా వింటావా అన్నాడట ఆ ముసలి బ్రాహ్మణుడు. ఏమిటా అని చెప్పి, ఏమిటా బ్రాహ్మణోత్తమ, అదంతా కూడా చెప్పి నాకు కూడా మూడు వేళ్ళు కూడా నోట్లోకి వెళ్తాయి కదా, నాకే కాదు నా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కదా, అవి ఏది చేయమన్నా కూడా తప్పకుండా చేస్తానని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెప్పగానే, ఏమీ లేదు, రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామి ఒక వ్రతం కలదు, ఆ వ్రతాన్ని కానీ నువ్వు చేసినట్లయితే కూడా నీ దరిద్రమంతా కూడా పోయి ఆయుర ఆరోగ్య భాగ్యములు కూడా పొంది నిత్యము కూడా సుఖంగా ఉంటావని చెప్పి కూడా అక్కడ నుండి కూడా ఏ విధంగా చేయాలో చెప్పి అక్కడ నుండి మాయమైపోయాడట. వెంటనే కూడా ఈ బ్రాహ్మణుడు కళ్ళు మూసుకొని తప్పకుండా ఈ వ్రతాన్ని చేస్తానని చెప్పి కూడా కళ్ళు తెరిచేలోపు కూడా అక్కడ ముసలి బ్రాహ్మణుడు మాయమైపోయాడు. ఇంతకు ముందు కూడా నా కళ్ళ ముందు ఈ బ్రాహ్మణుడు ఇప్పుడు మాయమైపోయాడు అనగా ఈ వ్రతంలో కూడా ఏదో శక్తి ఉంది, తప్పకుండా మహత్యం ఉంది కాబట్టి ఈ వ్రతాన్ని చేస్తానని చెప్పి కూడా దండం పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్తాడు. మరుసటి ఉదయాన్నే లేస్తాడు. లేచి ఒక సంచి కూడా పట్టుకొని, ఓ సత్యదేవ, ఈ రోజునైతే ఎంత ధనాన్ని అయితే నాకు సంప్రాప్తం అవుతుందో, భిక్షకు వెళ్తున్నాను కదా, భిక్షాటనకి వెళ్తున్నాను, ఎంత ధనాన్ని అయితే సంప్రాప్తం చేసుకుంటాను, ఆ ధనంతో నీ యొక్క వ్రతాన్ని కూడా నేను చేసుకుంటానని చెప్పి కూడా సత్యనారాయణ స్వామి కూడా దండం పెట్టుకొని ఆ రోజు కాశీపట్నానికి భిక్షవెత్తగా వెళ్తాడట. వెళ్ళగా ఆ రోజునంతా కూడా ఎవరికి అడిగినా సరే లేదు అనకుండా కూడా ప్రతి వాళ్ళు కూడా ఇచ్చారట భిక్ష ఇవ్వగా. ఆ రోజునైతే ప్రతిరోజు ఎంత అయితే దొరుకుతుందో దానికి 5 రెట్లు ఎక్కువగా కూడా ఆ రోజు భిక్షాన్ని కూడా సంపాదించుకున్నాడట బ్రాహ్మణుడు. చాలా సంతోషంతో కూడా ఇంటికి వచ్చి ఆ ధనంతో కూడా రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామికి వ్రతానికి కావాల్సిన యావత్ సామాగ్రి అంతా కూడా తీసుకొని ఆ యొక్క వ్రతాన్ని కూడా గృహంలో చేసుకున్నాడు. అలా గృహంలో చేయడం వల్ల కూడా కొంచెం భాగ్యవంతుడయ్యాడు. అదేవిధంగా కూడా ప్రతిసారి కూడా ఎప్పుడైతే గుర్తొస్తుందో అప్పుడు రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రతి ఏకాదశికి కూడా చేయడం కూడా మొదలుపెట్టాడు. అలాగలా కూడా చేస్తూ కూడా 2 పిల్లలు కూడా పెళ్లి చేసి ఒక నూతన గృహాన్ని కూడా కొట్టుకొని స్థిరంగా ఉన్నాడు. సుఖ సౌఖ్యాలతో కూడా సంతోషంగా ఉన్నాడు. ఆ గృహప్రవేశం అయిపోయింది. అలాగే మరలాగా కూడా గృహప్రవేశం అయిపోయిన వెంటనే కూడా ఈ యొక్క వ్రతాన్ని కూడా చేసుకుంటున్నాడు. ఆ వ్రతాన్ని కూడా చేసుకున్న సమయంలో కూడా ఆ ఎండాకాలంలో కూడా ఒక ముసలివాడు కూడా కట్టెలమ్ముకుని కూడా ఒక పేదవాడు బతుకుతూ ఉన్నాడు. అలా కూడా ఎండలో తిరుగుతూ ఉన్నాడు. ఒక కట్టెల మోపును కూడా తల మీద వేసుకుని వస్తున్న సమయంలో కూడా ఆ ఎండకి అలసిపోయి దాహశాంతి చేసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకొని ఆ చివరకు కనిపిస్తున్న ఈ బ్రాహ్మణుడి యొక్క ఇల్లంతా కూడా కనిపిస్తుంది. అప్పుడు ఆ దూరం నుండి చూస్తున్నాడు, అక్కడ ఏదో కూడా నూతనంగా కూడా ఇల్లు ఉన్నది, కొత్తగా కూడా ఎవరో కూడా ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్తే కూడా కొంచెం నీళ్ళు ఏమైనా దొరుకుతాయేమో, తాగచ్చేమో అని చెప్పి కూడా ఈ పేదవాడు కూడా అనుకొని ఆ కట్టెల మోపును కూడా పట్టుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి కూడా ఆ ఇంటి పక్కన కూడా చెట్టు ఉండగా ఆ చెట్టు పక్కన కూడా తల మీద ఉన్న కట్టెల మోపను కూడా అక్కడ కూడా చేరవేసి ఆ గొట్టు మీద కూడా కూర్చుని ఉన్నాడు. అలుపు తీర్చుకుంటున్నాడు. ఆ సమయంలో కూడా ఎవరైనా సరే బయటకు వస్తే కొంచెం నీళ్లు అడుగుతాను, దాహశాంతి చేసుకుంటానని చెప్పి కూడా చూస్తున్నాడు. అలా చూస్తున్న సమయంలో కూడా అప్పుడు లోపల మనలాగే కూడా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేసుకుంటున్నారు. ఎలాగో కూడా పూజ ఏదో అవుతున్నట్టుంది, ఇప్పుడు ఎవరికి పిలవకూడదు, పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళే వస్తారు కదా అని చెప్పి కూడా అనుకుంటూ ఆ గొట్టు మీద కూడా అలా కళ్ళు మూసుకొని ఆ యొక్క కథ అంతా కూడా మంత్రం అంతా కూడా వింటున్నాడు. ఆ కథంతా కూడా అయిపోయింది. ఆ చివరిలో కూడా బ్రాహ్మణుడు కూడా కథంతా విని ఆ ప్రసాదాన్ని కూడా పట్టుకుని బయటకు వచ్చి చూసేసరికి కూడా అక్కడ కట్టెనమ్ముకున్న పేదవాడు కూడా కూర్చుని ఉంటాడు. ఆ పేదవాడి చేతిలోకి ఇచ్చేసరికి కూడా ఆ పేదవాడు ఆ చేతిలో కూడా ప్రసాదాన్ని కూడా పట్టుకొని కళ్ళు కొద్దుకుంటాడు. ఓ బ్రాహ్మణోత్తమా, ఈ యొక్క వ్రతం ఏమిటి? ఈ వ్రతం ఎంత నిమిత్తం కూడా నువ్వు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఏ కారణంగా కూడా ఈ యొక్క వ్రతాన్ని కూడా చేస్తున్నావు? చేస్తే పుణ్యమా? ఎలాంటి పుణ్యం లభిస్తుంది? వివరంగా చెప్పమన్నాడు. నువ్వు ఈరోజు కూడా అమ్ముకోవడానికి కట్టెలు ఉన్నాయి. ఈ కట్టెల మీద నువ్వు అమ్ముకుని
డబ్బును సంపాదిస్తావు. కానీ అలా కాదు, నాకు ఆ రోజున కూడా పూర్వకాలంలో నీకన్నా